హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వము అసైన్డ్ ఇళ్ల స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేటివి ప్రారంభించనున్నట్లు మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఆ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ప్రభుత్వము మనకు గతంలో సంక్షేమ పథకాల్లో భాగంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉంటుంది. అలానే ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చి ఉంటుంది. అయితే ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి కొన్ని నిబంధనలు విధిస్తూ అసైన్డ్ ల్యాండ్స్ కింద అయితే వాటిని రిజిస్ట్రేషన్స్ అనేటివి చేసి ఉంటారనమాట. అలాంటి హౌసెస్ వల్ల మనకు బెనిఫిట్ అనేది ఉండదు. అంటే ఎగ్జాంపుల్‌కి ఆ హౌస్‌ని మనము అమ్ముకోవడము, లేదా ఇతరులకు బదిలీ చేయడము, లేదా వాటిని తనఖా పెట్టి లోన్స్ అనేటివి తెచ్చుకోవడం అనేటివి కుదరవు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కొత్త నిర్ణయాలనేటివి అసైన్డ్ ఇళ్ల స్థలాలకు గూడా ఎవరైతే ఓనర్ ఉంటారో వారి పేరు మీదే పూర్తి హక్కులు కల్పించే విధంగా ప్రభుత్వము ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రారంభించనున్నట్లు సమాచారం అయితే అందించింది. ఇదొక చాలా మంచి గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఎవరికైతే గవర్నమెంట్ ద్వారా ఇళ్ల స్థలం వచ్చి లేదా ఇల్లు వచ్చేసి వాటిని అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా తనఖా పెట్టి లోన్ అనేది తెచ్చుకోలేనటువంటి వాళ్ళకి ఇదొక చక్కని అవకాశము. పూర్తి హక్కులనేటివి మీ పేరు మీద మార్చుకోవచ్చండి ఇలాంటి ల్యాండ్స్ అనేటివి. అయితే ప్రస్తుతము హౌసెస్‌కి సంబంధించి అయితే రిజిస్ట్రేషన్స్ అనేటివి చేస్తున్నారనమాట. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేటివి అర్థమవుతాయి. అలానే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 22 నిషేధిత భూముల యొక్క తొలగింపుల ప్రక్రియలనేటివి ప్రారంభించి ఉంది. అందులో కూడా కొన్ని రకాల భూములను తొలగిస్తూ వాటికి రిజిస్ట్రేషన్స్ అనేటివి చేస్తున్నారు. అలానే గ్రామ కంఠం భూముల యొక్క రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. ఆన్ గోయింగ్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మనకు మార్గదర్శకాలు అనేటివి నిన్నటి రోజునే విడుదల కావడం జరిగింది. ఆ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి? అసలు అసైన్డ్ ల్యాండ్స్ అంటే ఏంటి? వీటిని ప్రభుత్వం ఎలా ఇస్తుంది? వీటి మీద మనకు పూర్తి హక్కులు ఎలా వచ్చాయి? అదేవిధంగా వచ్చినటువంటి ఈ యొక్క హౌస్ ల్యాండ్స్‌ని మనము ఏ విధంగా సేల్ చేసుకోవాలనేది మీకు పిన్ టు పిన్ చెప్తాను. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అసలు అసైన్డ్ హౌస్ ల్యాండ్స్ అంటే ఏంటంటే, ప్రభుత్వము పేదలకు లేదా భూమి లేని లేదా ఇల్లు లేని కుటుంబాలకు ఉచితంగా లేదా తక్కువ ధరకు ఇచ్చేటువంటి ఇంటి స్థలాలను అసైన్డ్ హౌస్ ల్యాండ్స్ అని అంటారు. ఇవి సాధారణంగా ప్రభుత్వము సంక్షేమ పథకాల ద్వారా అయితే ఇస్తుంది. ఎగ్జాంపుల్‌కి మనకు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ మీద వచ్చేటువంటి ఇల్లు, అదేవిధంగా వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ మీద వచ్చినటువంటి ఇండ్లు, అలానే ఈ యొక్క ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్ల పట్టాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు అసైన్డ్ హౌస్ ల్యాండ్స్ కిందే రిజిస్టర్ అయ్యి ఉంటాయన్నమాట. వీటికి సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, వీటిని ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వ భూమిని అర్హులైనటువంటి పేదలకైతే కేటాయిస్తారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద కుటుంబాలకు అంటే బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఈ యొక్క ఇళ్ల స్థలాలను లేదా ఇంటిని పంపిణీ అయితే చేసుంటుందన్నమాట గవర్నమెంటు. వీటికి ఉచితంగా లేదా తక్కువ ధరకైతే ప్రభుత్వం అయితే ఇచ్చుంటుంది. గతంలో మీరు చూసుకున్నట్లయితే ₹1 హౌసెస్ అనేటివి ఇచ్చారనమాట. కొంతమంది దగ్గర ₹1 కంటే ఎక్కువగా అమౌంట్ అనేది కట్టించుకొని ఇళ్ల స్థలాల కేటాయింపులు అనేటివి జరిగాయి. టిట్కో ఇల్లు అని అంటారనమాట వాటిని. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించింది కదా! ఆ ఇళ్ళకు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో హక్కులనేటివి లబ్ధిదారులకైతే కల్పించే విధంగా రిజిస్ట్రేషన్స్ అనేటివి జరుపుతారు. అలానే వీటి మీద అమ్మకంపై పరిమితులైతే ఉంటాయి. అసైన్డ్ ల్యాండ్స్‌నైతే ఈ యొక్క అమ్మకూడదు. అదేవిధంగా కొనుగోలు కూడా చేయకూడదు. వీటి మీద బదిలీ నిషేధం అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క షరతులనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. కేసుల దాకా కూడా వెళ్ళే అవకాశాలైతే ఉంటాయి. ఇలాంటి స్థలాలు మీరు కొనుగోలు చేసినట్లయితే. అయితే ఇక్కడ మనకు పూర్తిగా మన పేరు మీద హక్కులనేటివి రావడానికి ఇదే చక్కని అవకాశం. ప్రభుత్వం అయితే అవకాశం అనేది కల్పిస్తుంది. పూర్తిగా రిజిస్ట్రేషన్స్ అనేటివి కంప్లీట్ అయిన తర్వాత 90 రోజుల తర్వాత మీరు వీటిని అమ్ముకోవచ్చు లేదా కొనుగోలు చేసుకోవచ్చు. అలానే బ్యాంకుల్లో తనఖాలు పెట్టి మీరు లోన్స్ కూడా పొందవచ్చని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోందనమాట. వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వము. 10 పాయింట్లయితే అందులో మెన్షన్ చేశారండి. ఈ 10 పాయింట్లనేటివి ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు మార్గదర్శకాలలో కీలకమైనటువంటి ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం 1977 ప్రకారము పేదలకు అసైన్డ్ చేసినటువంటి ఇళ్ల స్థలాలు ఇతరులకు బదిలీ చేయకూడదన్న నిబంధన మొదట్లో ఉండేది. అయితే సవరించిన చట్టంలోని సెక్షన్ 3(2)A, సెక్షన్ 3(2)B ప్రకారము
అసైన్ చేసినటువంటి 10 ఏళ్ళు దాటాక ఆ భూములను ఎవరి పేరిట అయితే రిజిస్ట్రేషన్స్ అనేటివి అసైనడ్ కింద అయితే ఉన్నాయో పూర్తి హక్కులు వారికి కల్పించే విధంగా ఆ పేదలకు ఆ భూములపై శాశ్వత హక్కులైతే వస్తాయి. కాబట్టి తమ వ్యక్తిగత అవసరాలకు ఆ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు, ఇంకా అమ్ముకోవచ్చు, ఇతరులకు కొనుగోలు కూడా చేయవచ్చు అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే నిబంధనలు అనేటివి సవరిస్తూ ఇక్కడ మనకు మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందనమాట. రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే అసైనడ్ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కోసము లబ్ధిదారు తనకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ పట్టా ఉత్తర్వును రిజిస్ట్రేషన్ అధికారికి అయితే సమర్పించాలి. వీటితో పాటు ఇంటి పన్ను చెల్లింపు రసీదులు కూడా సమర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి అసైనడ్ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు ఆ భూమిని అసైన్మెంట్ చేసిన కాల పరిమితి 10 ఏళ్ళు దాటిందా లేదా అన్నది నిర్దిష్టంగా నిర్ధారించుకోవాలి. 10 ఏళ్ల కాల పరిమితి దాటిన వాటికే రిజిస్ట్రేషన్ అనేది వర్తిస్తుంది. సో ఇది మూడవ మార్గదర్శకం. ఇక నాలుగవది చూసుకున్నట్లయితే నిర్దిష్ట సర్వే నంబర్లో ఉన్న ఫ్లాట్ నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సమయంలో అసైనీదారు నిజమైన లబ్ధిదారా కాదా అన్నది అధికారి పరిశీలించాలి. ఒకవేళ అసలు లబ్ధిదారు మరణించినటువంటి పక్షంలో వారి వారసులు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు అసలు పట్టాదారు మరణ ధృవీకరణ పత్రము ఇంకా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది సమర్పించాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 10 ఏళ్ల గడువు తీరిన అసైనడ్ ఇంటి స్థలం నిషేధిత జాబితాలో ఉన్న అందులో ఇంటి నిర్మాణం అయి ఉంటే రిజిస్ట్రేషన్కు అనుమతించాలి. అంటే కొన్ని అసైనడ్ ల్యాండ్స్ని అయితే 22A నిషేధిత జాబితాలోకి చేర్చారు. 22A నిషేధిత జాబితాలోకి ఎందుకు చేర్చారంటే తప్పిదాల వల్ల అయితే జరిగాయన్నమాట. సో అలాంటి వాటిల్లో ఇంటి నిర్మాణం కనుక ఉండినట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ అనేది తీసుకొని రిజిస్ట్రేషన్ అనేది చేయవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు మార్గదర్శకాలు అయితే చెప్తున్నాయి. గతంలో వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద రెగ్యులరైజేషన్ అయినటువంటి వాటిని ఇంచుమించు స్కీమ్ పరిధిలో రెగ్యులరైజేషన్ అయినటువంటి ఇళ్లకు కూడా అసలు హక్కుదారు పేరిట రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. సంబంధిత భూములు నిషేధిత జాబితాలో ఉన్న వాటిని రిజిస్ట్రేషన్కు అనుమతించాలని చెప్పి ప్రభుత్వము చెప్తోంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన 90 రోజుల తర్వాత చట్ట ప్రకారం లావాదేవీలకు ఆస్కారం ఉంటుంది. అంటే గడువు తీరాక పేదలు ఆ ఇంటిని అమ్ముకోవచ్చు, ఇతరులకు కొనుగోలు కూడా చేయవచ్చు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి డాక్యుమెంట్లు మినహా అదనంగా మరే పత్రాలు అజైనీలపై ఒత్తిడి తీసుకురావద్దు. ఓకేనా? సో ఇక్కడ మనకు అధికారులకు కూడా ఆదేశాలు అయితే ఇందులో తెలియజేశారండి. కేవలము ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేటివి తీసుకోండి. రిమైనింగ్ ఎలాంటి డాక్యుమెంట్స్ కోసము అజైనీల మీద మీరు ఒత్తిడి చేయవద్దని చెప్పి చెప్తుంది అనమాట. అదేవిధంగా నకిలీ ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్ చేయమన్నటువంటి వారిపై రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్లు 82, 83 ప్రకారము సివిల్ మరియు క్రిమినల్ చర్యలు అనేటివి తీసుకోవాలని చెప్పి చెప్తున్నారండి ప్రభుత్వం నుంచి. నెక్స్ట్ వచ్చేసి పేదలకు మేలు చేసేందుకు అసైనడ్ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్కు అనుమతించామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే తెలియజేశారు. త్వరలో 2 ఏళ్లకే హక్కులు కల్పించేలా నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు దాటిన తర్వాత ఈ యొక్క అసైనడ్ ల్యాండ్స్కి ఏవైతే పూర్తిగా హౌస్ పట్టాదారు పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ అయిపోతుందో, సో అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి హక్కులు కల్పించే విధంగా మేము నిర్ణయాలు అనేటివి తీసుకుంటామని చెప్పి అనగాని సత్యప్రసాద్ గారు అయితే తెలియజేస్తున్నారండి. సో కాబట్టి మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. తీసుకొని వెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్స్లో అజీని యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అసైన్మెంట్ పత్రాలు, ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు, నివాస ధృవీకరణ పత్రము ఇవి ఉంటే సరిపోతుంది. ఒకవేళ అజీని చనిపోయినట్లయితే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, అదేవిధంగా అజీని చనిపోయి ఉంటారు కదా, సో వారి యొక్క మరణ ధృవీకరణ పత్రం అనేది సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ మినహా మీకు ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ అనేటివి ఇక్కడ అవసరం లేదు రిజిస్ట్రేషన్ సంబంధించి. సో రిజిస్ట్రేషన్స్ అనేటివి త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారము. మనకు జూన్ నెలలో అయితే ప్రారంభిస్తారని సో మనకు సమాచారం అయితే వస్తుందన్నమాట. ఒకవేళ రిజిస్ట్రేషన్స్ అనేటివి జరుగుతూ ఉండినట్లయితే నేను సమాచారం తెలియజేస్తానండి, మీకు వీడియో అనేది చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీకు పూర్తిగా హక్కులు అనేటివి మీకు రావడం వల్ల బ్యాంక్ లోన్స్ పొందే అవకాశం ఉంటుంది, చట్టబద్ధ యాజమాన్యం ఉంటుంది, ఆస్తి విలువ అనేది మీకు పెరుగుతుంది, భవిష్యత్తులో అమ్మకం సులభతరం అయితే అవుతుంది. సో మీరు ఒకవేళ మీ యొక్క ఇంటి స్థలాన్ని లేదా మీకు వచ్చినటువంటి ఇంటిని, అంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ఇంటికి సో మీకు పూర్తి హక్కులు వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకోవచ్చు, బ్యాంకుల ద్వారా లోన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ విధంగా
రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ అనేటివి స్టార్ట్ అయిన వెంటనే కూడా మీకు వీడియోనైతే చేసి పెడతాను. ప్రస్తుతానికైతే మార్గదర్శకాలైతే విడుదల చేసింది ప్రభుత్వం. ఓకేనా? వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.